బీసీ రిజర్వేషన్స్ పై ఉత్కంఠ హైకోర్టులో వాడి వేడి వాదనలు రోజు చాలా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రేపు 10:30కి జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రేపు మార్నింగ్ 10:30కి ఎలక్షన్ కమిషనర్ విడుదల చేయబోతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చక్కగా ప్రజలకి తెలియజేసి డేట్స్ మొత్తం వివరిస్తారు. మరి 2:30 గంటలకి మరి ఎన్నికలు నిర్వహించాలా లేదా, 42% రిజర్వేషన్ అమలు చెయ్యాలా లేదా అన్న దానిపైన 2:30కి హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. మరి 2:30 గంటల తర్వాత ఎన్నికలకు వెళ్ళవచ్చు అని ధర్మాసనం చెబితే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరగటానికి వీలు లేదు అని అంటే ఎన్నికలకి బ్రేక్ పడతాయి. ఈ సందర్భంగా ఎవరైతే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి కుమార్ సింగ్, అపరేష్ కుమార్ సింగ్, అట్లాగే జిఎం ముయాజుద్దీన్ వీళ్ళిద్దరూ కూడా వాదనలను వింటున్నారు. ఇటువైపు ప్రభుత్వం వైపున మనుషేక్ సింగ్ సింఘ్వి, అట్లాగే ప్రతివాదుల వైపున సుకుమార్ గారు ఇద్దరూ కూడా తమ వాదనని చాలా బలంగా ఈరోజు సుదీర్ఘంగా వినిపించారు. ఫైనల్గా 2 అంశాల విషయంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందులో ఈ వాదనల మొత్తాన్ని పరిశీలించినప్పుడు సుప్రీం ధర్మాసనం 50% రిజర్వేషన్ మించటానికి లేదు అని చెప్పినటువంటి తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో దానిని క్రాస్ చేయాలా, క్రాస్ చేయకుండా దీన్ని పరిగణలోకి తీసుకొని చెయ్యాలా అన్నటువంటిది మొదటి అడ్డంకి. దీనిని సుప్రీం ధర్మాసనం ఏ విధంగా చూస్తుంది? ఇక బిల్లు ఏదైతే తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఈ 2 చట్టసభలో చేసినటువంటి పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది, తటస్థమైనటువంటి స్థితిలో ఉంది. అది పాస్ కాలేదు, అది పాస్ ముందుకు పోలేదు, అది వెనక్కి రాలేదు, మధ్యలో అలా తటస్థ వైఖరిలో అలా ఉండిపోయింది. మరి చట్టం చెయ్యకుండా మరి ఎన్నికలు నిర్వహణ సాధ్యం అవుతుందా కాదా? ఇది మరొక అంశం. ప్రధానమైనటువంటి 2 అంశాల మధ్య చాలా వాదోపవాదనలు జరిగిన తరువాత, అనేక ప్రశ్నల తరువాత న్యాయమూర్తులు రేపు 2:30 గంటలకి వాయిదా వేశారు. రేపు ఉదయం 10:30 గంటలకి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ని నిలుపుదల చేయండి అని చెప్పని ప్రతివాదుల తరపున న్యాయవాది గారు అడిగినప్పుడు అందుకు నిరాకరించి వాయిదా వేసి వెళ్ళిపోయారు. కాబట్టి రేపు నోటిఫికేషన్ వస్తుంది. రేపు 2:30కి ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. రేపే తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొక రోజు సమయం తీసుకొని కూడా తీర్పు ఇవ్వచ్చు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలకమైనటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తుంది. ప్రభుత్వం తరపున వాదనలు జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఎప్పుడు ప్రభుత్వం తరపునటువంటి మంత్రులు వెళ్ళి అక్కడ కూర్చొని మంత్రులు ఎమ్మెల్యేలు ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఉండి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు మనం అరుదుగా చూసాం. నేనైతే చాలా తక్కువ, ఎప్పుడు చూడలా. కానీ ఈసారి పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ్ గారు, అట్లాగే ఇతర ఎమ్మెల్యేలు కొంతమంది స్వయంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో వాద ప్రతివాదనలు వింటూ అవసరమైనటువంటి సందర్భంలో వీళ్ళకున్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవంతో వీరు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకి సలహాలని సూచనలని ఇస్తూ దాంట్లో పాలు పంచుకున్నారు అనేటువంటిది కూడా మనం ఈరోజు చూసాము. సరే, ఏదేమైనప్పటికీ వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకొని
ఒక ప్లాన్ని రెడీ చేస్తుంది. ఎవరైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఎవరైతే కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ని విన్నటువంటి అక్కడ నడిపించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, అట్లాగే ఇతరులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యి ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఏంటి వ్యూహం అనేటువంటి చర్చ జరుపుతూ ఇప్పటికిప్పుడు రేపు 10:30కి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్లని వెయ్యాలి అని పిసిసి అధ్యక్షులు డిసిసిలకి డిస్టిక్ జిల్లా అధ్యక్షులందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు నైటే బీఫామ్స్ రెడీ చేసి ఎవరికి వాళ్ళు రెడీగా పట్టుకున్నారు. రేపు మార్నింగ్ 10:30కి రిలీజ్ చేసిన వెంటనే వెళ్ళి నామినేషన్లు వేసేస్తే ఎన్నికల ప్రక్రియకి హడావుడు మొదలవుతుంది. న్యాయస్థానం కూడా ఆల్రెడీ నామినేషన్లు పడినాయి కాబట్టి సరే ఎన్నికలు ఈసారికి ఇలా కానిచ్చేయండి అని చెప్పే అవకాశం ఉంటుందో అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసి రాజకీయ వ్యూహాన్ని కూడా మేళవించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది కూడా నడుస్తూ ఉంది. సరే దీంట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. బీసీ గణన పూర్తయిందా, మరి పూర్తయినటువంటి దాన్ని ఎందుకు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అనేటువంటి చాలా ఉన్నాయి. సరే ఈరోజు జరిగినటువంటి ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ప్రభుత్వం తరఫున మా వాదనలు వినిపిస్తున్నాం. న్యాయస్థానంలో మాకు న్యాయం దొరికి 42% ఎన్నికలకు రిజర్వేషన్ తోటి వెళ్తాం. నోరాడినట్టు నొసలాడాలి, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపద్దు. ఈ రోజు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు అభిషేక్ సింఘ్వి ద్వారా వినిపించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సమాజ పక్షాన మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిత్తశుద్ధి నిరూపించుకోవడం కాదు, భగవంతుడు ప్రార్థించిన 42% రిజర్వేషన్తో ఎన్నికలు ముందుకు పోవాలి, కోర్టులో కూడా సజావుగా మా వాదనలు విని ముందుకు సాగాలని చెప్పండి. మాకు రేపటి 42%తో రిజర్వేషన్ తో ముందుకు పోయే ఒక చక్కటి అవకాశం రావడం ఆనందదాయకం. శుభ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఓకే శ్రీనివాస్ గారు ఏంటి రేపు శ్రీనివాస్ రేపు జరుగుతుందా లేదా, ముందుకు వెళుతుందా లేదా ఏంటి సార్? ఇంకా హైకోర్టు తీర్పుకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది సార్. ఎందుకంటే ఈరోజు మొత్తం 5 గంటల పాటు, సుమారు 5 గంటల పాటు వాదనలు ఇటు పిటిషనర్ తరపున ఏదైతే అడ్వకేట్లు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింగ్ కూడా వాదనలు వినిపించారు సార్. ప్రధానంగా ఈ పిటిషన్లో ఎవరైతే అంటే రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ను కొట్టేయాలంటే సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సార్. ఈ మాధవరెడ్డితో పాటు మరొక 4 మొత్తం 5 దాఖలు చేశారు. అయితే దాంట్లో 2 మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా తాజాగా దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఈ 5 వాదనలకు సంబంధించి కూడా పిటిషనర్ల తరపు అడ్వకేట్లు వాదించారు. ప్రధానంగా ఏంటంటే సార్, ఈ జీవో నెంబర్ 9కు సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీల 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఓకే రైట్. సురేష్ గారు వంశీ గారు ఏంటండి ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నటువంటి సారాంశం ఏంటి? అంటే ప్రభుత్వం వైపు వినిపించినటువంటి వాదనలు ఏంటి? వంశీ గారు, అంటే మొత్తం మీద లాస్ట్లో ఒక ఉత్కంఠక అయితే మనకి ఇవాళ జరిగిన ధర్మాసనం ఒక ఉత్కంఠక తెరదీసింది వంశీ గారు. రేపు అంటే ఆర్గ్యుమెంట్ సమయంలో రేపు నోటిఫికేషన్ సంబంధించి అంటే రేపు జారీ కాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ వివరాలని ధర్మాసనం అడిగింది. నోటిఫికేషన్ వివరాలను ఇచ్చారు. రేపు 9వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ తొలి దశకి ఎన్నికలు జరుగుతాయి. అది తెలిసి కూడా స్టే ఇవ్వకుండా విచారణను రేపటికి వాయిదా వేశారు. దాంతో ఎన్నికల ప్రక్రియ ముందుకే వెళ్తుందా అనే ప్రధానమైన ఒక ఉత్కంఠ ఉంది. అయితే ఇక ఆర్గ్యుమెంట్స్ పరంగా చూసుకునే ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే మనకు రిజర్వేషన్లో ఛాలెంజ్ చేస్తూ వేశారో వాళ్ళ ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్లో ఏంటంటే 50% సీలింగ్ అనేది మనకి మించకూడదు మొత్తం రిజర్వేషన్లు, ఇది అందుకు భిన్నంగా ఉంది. రెండో అంశం ఏంటంటే
ఒక అంటే బీసీ కులగణన చేసినప్పుడు కూడా Okay. అధికారికంగా పబ్లిష్ చేయలేదు. ట్రిపుల్ టెస్ట్ లో ఏంటంటే అధికారికంగా పబ్లిష్ చేయాలంట. సో అధికారికంగా పబ్లిష్ చేయాలి, అక్కడ ఇది కాలేదు. తర్వాత బిల్లు ఆమోదించినప్పటికీ కూడా అది చట్టం కాలేదు, గవర్నర్ గారు పెండింగ్ లో ఉంది. కాబట్టి ఓన్లీ జీవో ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రధానంగా 3 అంశాలు రైజ్ చేశారు. Right. అదే సమయంలో రిజర్వేషన్లు ఏమైనా పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీలు పెంచాలి తప్ప మిగతా వాళ్ళకి లేదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉందంటే అభిషేక్ మన్ సింగ్ గారు 3-4 విషయాలు స్పష్టంగా చెప్పారు. వంశీ గారు ఏంటంటే మామూలుగా ఏంటంటే కులగణన అనేది డోర్ టు డోర్ చాలా శాస్త్రీయంగా జరిపాము కాబట్టి ట్రిపుల్ టెస్ట్ లో ఒక పాయింట్ అనేది అక్కడ దీనికి అధిగమించాము. ఆ వంశీ గారు సో ధర్మాసనం 3-4 క్వశ్చన్స్ ఒకటి స్పెసిఫిక్ గా రైజ్ చేసింది. సో అదే రేపు కూడా కీలకం కాబోతుంది. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అంటే జూలైలో ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత బిల్లు పాస్ చేశారు. బిల్లుని మీరు గవర్నర్కి పంపించారు. సో గవర్నర్ గారు అసెంట్ అనేది అక్కడ ఆమోదం అనేది పెండింగ్లో ఉంది. సో అంటే డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అంటే గవర్నర్ అంటే తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మీరు డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ కింద మీరు భావించి కనుక అనుకుంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా జీవో కోసం అని అడిగారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ జీవో కనుక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఆ చట్టబద్ధం అయి ఉండేది కదా అని చెప్పి ప్రధానమైన క్వశ్చన్ ని మనకు న్యాయస్థానం ప్రశ్నించింది. వంశీ గారు రైట్ అండి, రైట్ సురేష్ గారు. నెక్స్ట్ అండి, ఉప్పాడ మత్స్యకారులకి కష్టం, కదిలి వస్తున్న పవన్. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి